ప్లాన్ గుర్తుంది కదా దొంగరాజు? అదో ప్లాను, నేను మళ్ళీ దాన్ని బట్టి గుర్తుపెట్టుకోవడం. చెప్పింది 2 మొక్కలు, మళ్ళీ దాని ప్లాన్ అంటున్నావు. ప్లాన్ అంటే ప్లేన్ దోసేసినంత ఈజీ అనుకుంటున్నావా? దానికి బుర్ర ఉండాలి. డబుల్ మీటర్ కాబట్టి మా అమ్మతో నేను మాట్లాడతాను, మా నాన్నతో నువ్వు మాట్లాడు. ఇదే నువ్వు చెప్పిన ప్లాన్. మళ్ళీ ఏం మాట్లాడాలో కూడా చెప్పలేదు. కొత్తలు కట్టుకోవడం గురించి మాట్లాడాలి, అది కూడా తెలీదు దొంగరాజు. ఇప్పుడు మన ఇంటికి ఏమేం శక్తి బానే ఉంది కదా, సరిపోతుంది కదా. అప్పుడంటే ప్రేమ, ఇంకా కొత్తగా పెళ్ళయింది. భార్య భర్తల అనుబంధం, భర్త వెనకలే భార్య, ఇలాంటి మాటలకు పడిపోయి ఆ ఎక్సైట్మెంట్ లో కళ్ళు మూసిపోయి బురపంచలేదు. కానీ ఆ మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. అయితే కొత్తిల్లు, లేదంటే దానికి సంబంధించిన డబ్బులు. అల్లుడు కాబట్టి కట్నం కింద నీకిస్తారు, కూతుని కాబట్టి బాధ్యత నాకిస్తారు. ఏమంటా? సరే, పెళ్లికి ముందే నా మాట వినలేదు, ఇంక పెళ్ళైన తర్వాత నా మాట ఎందుకు వింటావు? నీకు నచ్చినట్టే కానీ అందరి భర్తల్లాగా నేను కూడా తలకి ఆడిస్తాను. అలా అంటావేంటి దొంగరాజు? ఏదైనా మన కోసమే కదా.